నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. షో దట్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఈజ్ కన్సిస్టెంట్ అండ్ సాల్వ్ దెమ్. నిన్న ప్రాబ్లం ఏదైతే చేసామో సేమ్ అదే మోడల్, కాకపోతే నిన్న 3 అన్నోన్స్ ఉన్నాయి, 3 ఈక్వేషన్స్ ఉన్నాయి. కానీ ఈరోజు ఏమున్నాయి? అన్నోన్స్ 3 ఉన్నాయి, ఈక్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఓకేనా? ప్రాసెస్ ఒకటే, కాకపోతే నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ మాత్రమే చేంజ్ అయినాయి. ఇంకా దీన్ని కన్సిస్టెంట్ అని ప్రూవ్ చేసి సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో జాగ్రత్తగా చూడండి. ముందు చెప్పిన ప్రాబ్లం ఏదైతే ఉందో సేమ్ ప్రాసెస్ అదే, కాకపోతే నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ మాత్రమే 4 ఉన్నాయి. మనకి గివెన్ ఈక్వేషన్స్ చూస్తే కనుక x + 2y - z = 3. సెకండ్ ఈక్వేషన్ 3x - y + 2z = 1. థర్డ్ ఈక్వేషన్ 2x - 2y + 3z = 2. ఫోర్త్ వన్ x - y + z = -1. గివెన్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఎన్ని ఉన్నా సరే వాటి మొత్తాన్ని ఈక్వేషన్ 1గా రాసుకొని దీనికి మ్యాట్రిక్స్ ఈక్వేషన్ వస్తుందో రాయాలి. ఓకేనా? ఇక్కడ మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ఆఫ్ 1 ఈస్ గివెన్ ఈక్వేషన్స్కి మ్యాట్రిక్స్ ఈక్వేషన్ రాస్తే కనుక ఎక్స్ వై జెడ్ కోఎఫిషియంట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కోఎఫిషియంట్గా మ్యాట్రిక్స్ రాసుకోవాలి. 1 2 -1, సెకండ్ రోలో 3 -1 2, థర్డ్ రోలో 2 -2 3, ఫోర్త్ రోలో 1 -1 1 వస్తుంది. నెక్స్ట్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కాలం మ్యాట్రిక్స్గా రాసుకోవాలి. వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి, ఎక్స్ వై జెడ్ ఉన్నాయి. ఈక్వల్ టు రైట్ సైడ్ కాన్స్టెంట్లు ఏవైతే ఉన్నాయో వాటి మొత్తాన్ని కాన్స్టెంట్ మ్యాట్రిక్స్గా రాసుకోవాలి. ఇది ఏ ఫామ్లో ఉందనుకోవాలి? ఏఎక్స్ = బి లాగా ఉందనుకోవాలి. ఏఎక్స్ = బి అనుకున్న తర్వాత మనం కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ ప్రాసెస్లో చేసేటప్పుడు ఏ మ్యాట్రిక్స్ రాసుకోవాలి? ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ని రాసుకోవాలి. ఈ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఎలా వస్తుంది అంటే కనుక దీన్ని కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటాం, వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటాం, కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అంటాం. కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ని కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ని రెండింటినీ కలిపి ఒకే మ్యాట్రిక్స్లో రాస్తే వచ్చేదాన్ని ఏమంటాము అంటే కనుక ఏమంటాం? ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటాం. అంటే ఏని బిని రెండింటినీ కలిపి ఒకే మ్యాట్రిక్స్లో రాసుకోవాలి. ఏలో ఉండే ఎలిమెంట్స్ 1 2 -1, 3 -1 2 ఉంది, థర్డ్ రోలో 2 -2 3 ఉంది, ఫోర్త్ రోలో 1 -1 1 ఉంది. దీని పక్కనే బి మ్యాట్రిక్స్ రాసుకోవాలి. బిలో ఉండే ఎలిమెంట్ చూస్తే కనుక 3 1 2 -1 ఉంది. ఓకేనా? ఇలా ఏని బిని కలిపి రెండింటిని ఒకే మ్యాట్రిక్స్ రాస్తే వచ్చే మ్యాట్రిక్స్ని ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటాం. ఇంకా కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ ప్రాసెస్లో ప్రాబ్లం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఏ యొక్క ర్యాంక్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి, ఏబి యొక్క ర్యాంక్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఏబి ర్యాంకులు ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసే రెండింటి యొక్క ర్యాంకులు ఒకేసారి ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి ఫస్ట్ రోలో ఉండే ఫస్ట్ ఎలిమెంట్ బేస్ చేసుకుని కింద ఉండే ఎలిమెంట్స్ అన్ని 0 చేయాలి. సెకండ్ రోలో ఉండే వాల్యూ 0 కావాలి కాబట్టి సెకండ్ రో చేంజ్ అవుతుంది. థర్డ్ రోలో ఉండే వాల్యూ 0 కావాలి కాబట్టి థర్డ్ రో చేంజ్ అవుతుంది. ఫోర్త్ రో ఉండే వాల్యూ 0 కావాలి కాబట్టి ఫోర్త్ రో చేంజ్ అవుతుంది. సెకండ్ రోలో ఉండే వాల్యూ 0 కావాలి అంటే కనుక R2 R2 - 3 R1 చేస్తే వాల్యూ 0 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ రోలో ఉండే వాల్యూ 0 కావాలి అంటే కనుక R3 R3 - 2 R1 చేస్తే వాల్యూ 0 అవుతుంది. ఫోర్త్ రోలో ఉండే వాల్యూ 0 కావాలి అంటే కనుక R4 R4 - R1 చేస్తే 0 అవుతుంది. ఫస్ట్ రో చేంజ్ అవ్వట్లేదు కాబట్టి ఫస్ట్ రోలో ఉండే ఎలిమెంట్స్ యాస్టిస్గా అవే ఉంటాయి. 1 2 -1 3 ఉంటుంది. సెకండ్ రోని R2 - 3 R1, 3 - 3 × 1 3 - 3 వాల్యూ 0 వస్తుంది. -1 -3 × 2 -6, -1 -6 అంటే కనుక వాల్యూ -7 వస్తుంది. 2 - 3 × -1 2 + 3 వస్తుంది. 2 + 3 అంటే వాల్యూ 5 అవుతుంది. నెక్స్ట్ 1 - 3 × 3 9, 1 - 9 అంటే కనుక వాల్యూ -8 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ రోని R3 - 2 R1, 2 - 2 × 1 2 - 2 వాల్యూ 0 వస్తుంది. -2 × 2 -4, నెక్స్ట్ -2 - 4 అంటే వాల్యూ ఎంత వస్తుంది? -6 వస్తుంది. 3
-2 ఇంటూ -1 +2 వస్తుంది. 3 + 2 అంటే వాల్యూ 5 అవుతుంది. నెక్స్ట్ 2 - 2 ఇంటూ 3 6. 2 - 6 అంటే కనుక వాల్యూ ఎంత వస్తుంది? -4 వస్తుంది. R4 - R1 చేస్తున్నాం. 1 - 1 వాల్యూ 0 వస్తుంది. -1 -2 -3 అవుతుంది. 1 -1 1 + 1 వాల్యూ 2 వస్తుంది. -1 -3 అంటే కనుక వాల్యూ -4 అవుతుంది. అది ఫస్ట్ రోలో ఉండే ఫస్ట్ ఎలిమెంట్ బేస్ చేసుకుని కింద ఉండే ఎలిమెంట్స్ అన్ని జీరో చేసాం. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలంటే కనుక సెకండ్ రోలో ఉండే సెకండ్ ఎలిమెంట్ బేస్ చేసుకుని కింద ఉండే 2 ఎలిమెంట్ జీరో చేయాలి. థర్డ్ రోలో ఉండే వాల్యూ 0 కావాలి. ఫోర్త్ రోలో ఉండే వాల్యూ 0 కావాలి. థర్డ్ రోలో ఉండే వాల్యూ 0 కావాలి అంటే కనుక 7 తోటి R3ని మల్టిప్లై చేయాలి. 6 తోటి R2ని మల్టిప్లై చేయాలి. రెండు సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి మధ్యలో గుర్తు ప్లస్ వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ రోలో ఉండే వాల్యూ 0 కావాలి అంటే కనుక 7 తోటి R4ని మల్టిప్లై చేయాలి. 3 తోటి ఏం చేయాలి? R2ని మల్టిప్లై చేయాలి. రెండు సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి మధ్యలో గుర్తు ప్లస్. R3 R4 మాత్రమే చేంజ్ అవుతుంది. ఫస్ట్ 2 రోస్ యాక్సెస్గా అవే ఉంటాయి కాబట్టి 1 2 -1 3 వస్తుంది. సెకండ్ రోలో వాల్యూస్ 0 -7 5 -8 వస్తుంది. నెక్స్ట్ పైన కింద రెండు జీరోస్ ఉన్నాయి కాబట్టి వాల్యూ 0 అవుతుంది. నెక్స్ట్ తర్వాత ఎలిమెంట్ చూస్తే కనుక 7 ఇంటూ -6 -42 ప్లస్ 6 ఇంటూ -7 ఎంత వస్తుంది? సారీ, రెండు సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి మధ్యలో గుర్తు ఏం రాసుకోవాలి? ఇక్కడ మైనస్ రాసుకోవాలి. 7 ఇంటూ -6 -42 -6 ఇంటూ -7 +42 -42 +42 అంటే వాల్యూ 0 వస్తుంది. నెక్స్ట్ 7 ఇంటూ 5 35 వస్తుంది. -6 ఇంటూ 5 30 వస్తుంది. 35 - 30 అంటే కనుక వాల్యూ ఎంత వస్తుంది? 5 వస్తుంది. నెక్స్ట్ 7 ఇంటూ -4 -28 వస్తుంది. -6 ఇంటూ -8 -6 ఇంటూ -8 -48 ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి +48 48 - 28 అంటే కనుక వాల్యూ 20 వస్తుంది. నెక్స్ట్ 7R4 - 3R2 అంటున్నాం. పైన కింద అంటే R4లో R2లో రెండు జీరోలు ఉన్నాయి కాబట్టి వాల్యూ 0 వస్తుంది. 7 ఇంటూ -3 -21 -3 ఇంటూ -7 +21 -21 +21 వాల్యూ 0 వస్తుంది. నెక్స్ట్ 7 ఇంటూ 2 14 -3 ఇంటూ 5 15 14 - 15 అంటే కనుక వాల్యూ ఎంత వస్తుంది? -1 వస్తుంది. నెక్స్ట్ 7 ఇంటూ 4 -4 -28 -3 ఇంటూ -8 ప్లస్ 3 ఇంటూ 8 24 -28 + 24 అంటే కనుక -4 వస్తుంది. ఒక రోలో ఉండే నెంబర్స్ అయినా ఏదైనా ఒక వాల్యూ తోటి డివిజిబుల్ అయితే కనుక వాటిని డివైడ్ చేసిన తర్వాత ఆపరేషన్ అప్లై చేసి ఈజీగా ఉంటుంది కాబట్టి థర్డ్ రో ఏం చేస్తున్నా అంటే కనుక 5 ఉంది 20 ఉంది కాబట్టి థర్డ్ రో మొత్తం దేంతో డివిజిబుల్ అవుతాయి? 5తో డివిజిబుల్ అవుతాయి. కాబట్టి R3 × R3/5 చేస్తే కనుక ఇప్పుడు ఫస్ట్ రోలో ఉండేది ఏమి చేంజ్ కావు కాబట్టి 1 2 -1 3 వస్తుంది. సెకండ్ రోలో 0 -7 5 -8 థర్డ్ రో మొత్తాన్ని 5తో డివైడ్ చేసి కనుక 0 0 1 4 వస్తుంది. ఇప్పుడు ఫోర్త్ రోని ఇంకేం చేంజ్ చేయట్లేదు కాబట్టి 0 0 -1 -4 ఫస్ట్ రోలో ఉండే ఫస్ట్ ఎలిమెంట్ బేస్ చేసుకుని కింద ఉండే ఎలిమెంట్స్ 0 చేసాం. సెకండ్ రోలో ఉండే సెకండ్ ఎలిమెంట్ బేస్ చేసుకుని కింద ఉండే 0 చేసాం. ఇంకా థర్డ్ రోలో ఉండే థర్డ్ ఎలిమెంట్ చూసినా దాని కింద కూడా ఒక ఎలిమెంట్ కనిపిస్తుంది కాబట్టి థర్డ్ రోలో ఉండే థర్డ్ ఎలిమెంట్ బేస్ చేసుకుని కింద ఉండే వాల్యూ 0 చేయాలి. ఈ వాల్యూ 0 చేయాలంటే వాల్యూ ఫోర్త్ రోలో ఉంది కాబట్టి ఫోర్త్ రో మీద ఆపరేషన్ అప్లై చేయాలి. కాబట్టి R4 × 2 పైన 1 ఉంది కింద -1 ఉంది రెండింటిని యాడ్ చేసే వాల్యూ 0 అవుతుంది కాబట్టి R4 × 2 R4 + R3 చేసే వాల్యూ 0 అవుతుంది. ఫస్ట్ 3 రోస్ యాక్సెస్గా అవే ఉంటాయి కాబట్టి ఫస్ట్ రోలో 1 2 -1 3 ఉంది. సెకండ్ రోలో ఉండే ఎలిమెంట్స్ 0 -7 5 -8 ఉంది. థర్డ్ రో కూడా చేంజ్ కావట్లేదు కాబట్టి 0 0 1 4 అవుతుంది. R4 + R3 చేస్తే కనుక 0 + 0 0 -1 + 1 0 వస్తుంది. 4 -4 + 4 అంటే వాల్యూ 0 వస్తుంది. ఇలా మన రోస్ ఫస్ట్ రోలో ఉండే ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ రోలో ఉండే సెకండ్ ఎలిమెంట్, థర్డ్ రోలో ఉండే థర్డ్ ఎలిమెంట్, ఫోర్త్ రోలో ఫోర్త్ ఎలిమెంట్ చూస్తే కనుక వాల్యూ ఉంటుంది. దాని కింద ఇంకొక రో ఉంటే మళ్ళీ 0 చేయాలి. ఇంకా రోస్ లేవు కాబట్టి ఇంకా ఆపరేషన్స్ అప్లై చేస్తున్నటువంటి అవసరం లేదు. ఇది AB మ్యాట్రిక్స్ కన్సిడర్ చేసాం. దీని నుంచి ఏం రాయొచ్చంటే మనం A యొక్క ర్యాంక్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయొచ్చు, AB యొక్క ర్యాంక్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయొచ్చు. దేర్ఫోర్
ఫస్ట్ ఏం రాసినా ఏబి మ్యాట్రిక్స్ కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏబి వస్తుంది. నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని కనిపిస్తున్నాయి? మొత్తం రోస్ మొత్తం 4 ఉన్నాయి. లాస్ట్ రోలో ఉండే నెంబర్స్ అన్ని 0 అయిపోయినాయి కాబట్టి ఏబిలో నెంబర్ ఆఫ్ నాన్ జీరోస్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏబి యొక్క వాల్యూ 3 వస్తుంది. నెక్స్ట్ ఇంకా దేని యొక్క ర్యాంకు కావాలి? ఏ యొక్క ర్యాంకు కావాలి. ఏ ర్యాంకు రావాలి అంటే కనుక లాస్ట్ కాలం తీసేస్తే వచ్చే మ్యాట్రిక్స్ ఏమవుతుంది? ఏ మ్యాట్రిక్స్ అవుతుంది. ఎందుకని ఏ బి అంటే కనుక ఫస్ట్ 3 కాలమ్స్ ఏలోటి, తర్వాత ఉండే కాలం బిలోది. లాస్ట్ కాలం డి తీసేస్తే కనుక ఏ మ్యాట్రిక్స్ అవుతుంది, దాని యొక్క ర్యాంకు చెప్పొచ్చు. లాస్ట్ కాలం తీసేస్తే కనుక నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏ కూడా 3 అవుతుంది. ర్యాంక్ ఆఫ్ ఏ, ర్యాంక్ ఆఫ్ ఏబి యొక్క వాల్యూ 2 ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి దేర్ ఫోర్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు? ర్యాంక్ ఆఫ్ ఏబి అవుతుంది. ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి. నెంబర్ ఆఫ్ అన్నోన్స్ గివెన్ ఈక్వేషన్లో వేరియబుల్స్ ఎన్ని కనిపిస్తున్నాయి? ఈ వేరియబుల్ మ్యాట్రిక్స్లో ఎన్నైతే ఉన్నాయో అవే నెంబర్ ఆఫ్ అన్నోన్స్ అయితే ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ అన్నోన్స్కి ఈక్వల్ అవుతున్నాయి. కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏ అనేది ర్యాంక్ ఆఫ్ ఏబికి ఈక్వల్ అయ్యి నెంబర్ ఆఫ్ అన్నోన్స్కి ఈక్వల్ అవుతుంది కాబట్టి ర్యాంకులు ఈక్వల్ అయింది కనుక కన్సిస్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఫోర్ ఈక్వేషన్ 1 అనేది కన్సిస్టెంట్ అవుతుందా, ఇన్కన్సిస్టెంట్ అవుతుందా? ర్యాంకులు ఈక్వల్ అయినాయి కనుక కన్సిస్టెంట్. కన్సిస్టెంట్ అయితే సొల్యూషన్ ఉంటుందా? ఈక్వేషన్ 1 అనేది సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ యూనిక్ సొల్యూషన్ ఉండొచ్చు, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్ ఉండొచ్చు. దానికే ఈ పాయింట్ రాస్తుంది. ర్యాంకులు 2 ఈక్వల్ అయ్యి నెంబర్ ఆఫ్ అన్నోన్స్కి ఈక్వల్ అయితే కనుక యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ అన్నోన్స్ కంటే తక్కువగా ఉంటే కనుక ఏబి యొక్క ర్యాంక్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ అన్నోన్స్కి ఈక్వల్గా ఉంది కాబట్టి గివెన్ ఈక్వేషన్ ఏ సొల్యూషన్ ఉంటుంది? యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ ఏంటిదో రావాలి అంటే కనుక మనకి ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్, వై, జెడ్ వాల్యూస్ ఎలా వస్తాయి అంటే కనుక ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసిన తర్వాత లాస్ట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దాని నుంచి మనం ఈక్వేషన్స్ రాసుకోవాలి. ఇది ఫస్ట్ ఈక్వేషను, సెకండ్ ఈక్వేషను, థర్డ్ ఈక్వేషన్ అవుతుంది. ఇది ఎక్స్ కోఎఫిషియంట్, వై కోఎఫిషియంట్, జెడ్ కోఎఫిషియంట్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఉండే వాల్యూ కాన్స్టెంట్ అవుతుంది. కాబట్టి దీని నుంచి ఫస్ట్ ఈక్వేషన్ రాస్తే కనుక ఎక్స్ కోఎఫిషియంట్ 1, వై కోఎఫిషియంట్ 2 ఉంది, జెడ్ కోఎఫిషియంట్ -1 ఉంది, ఈక్వల్ టు రైట్ సైడ్ కాన్స్టెంట్ 3 వస్తుంది. సెకండ్ ఈక్వేషన్ రాస్తే కనుక ఎక్స్ కోఎఫిషియంట్ 0, వై కోఎఫిషియంట్ -7, జెడ్ కోఎఫిషియంట్ 5 ఉంది, ఈక్వల్ టు రైట్ సైడ్ కాన్స్టెంట్ -8. థర్డ్ ఈక్వేషన్ చూస్తే కనుక ఎక్స్ కోఎఫిషియంట్ 0, వై కోఎఫిషియంట్ 0, జెడ్ కోఎఫిషియంట్ 1 ఇంటూ జెడ్ ఈక్వల్ టు రైట్ సైడ్ కాన్స్టెంట్ యొక్క వాల్యూ 4 వస్తుంది. ఇంకా లాస్ట్ ఈక్వేషన్ ఏమి రాదు. దాని నుంచి ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ జెడ్ వాల్యూ ఉంది కాబట్టి వై వాల్యూ రావాలి అంటే కనుక సెకండ్ ఈక్వేషన్లో జెడ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి వై వాల్యూ వస్తుంది. జెడ్ ఈక్వల్ టు 4 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక -7y ప్లస్ 5 ఇంటూ జెడ్ వాల్యూ 4, 5 ఇంటూ 4 20 ఈక్వల్ టు 8 వస్తుంది. -7y ఈక్వల్ టు 8 - 20 వస్తుంది. 8 - 20 అంటే కనుక వాల్యూ వస్తుంది -12 వస్తుంది. బోత్ సైడ్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే కనుక 7y ఈక్వల్ టు 12, దేర్ ఫోర్ y ఈక్వల్ టు 12/7 వస్తుంది. అది y వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. ఇంకా దీని యొక్క వాల్యూ కావాలి మనకి ఇక్కడ మనకి 7y ప్లస్ 5z ఈక్వల్ టు -8 ఉంది కాబట్టి -7y -8 ఈక్వల్ టు -20, -8 - 20 అంటే కనుక -28, బోత్ సైడ్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే కనుక 7y ఈక్వల్ టు 28, 7 1s 7 4s క్యాన్సిల్ అయిపోతే కనుక y ఈక్వల్ టు 4 వస్తుంది. ఇంకా దీని యొక్క వాల్యూ కావాలి, ఎక్స్ వాల్యూ కావాలి. ఎక్స్ వాల్యూ రావాలి అంటే కనుక ఫస్ట్ ఈక్వేషన్ ఏదైతే ఉందో అందులో y వాల్యూ, జెడ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ యొక్క వాల్యూ వస్తుంది. కాబట్టి x ప్లస్ 2 ఇంటూ y, y వాల్యూ 4, 2 ఇంటూ 4 8, మైనస్ జెడ్ యొక్క వాల్యూ 4 ఉంది, ఈక్వల్ టు రైట్ సైడ్ 3, దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 8 -4 అంటే కనుక +4 వస్తుంది, ఈక్వల్ టు 3. 4 రైట్ సైడ్ పోతే కనుక -4, దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 3 -4, 3 -4 అంటే కనుక వాల్యూ ఎంత వస్తుంది -1 అవుతుంది. ఎక్స్ వాల్యూ ఉంది, వై వాల్యూ ఉంది, జెడ్ వాల్యూ ఉంది, దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు -1, వై ఈక్వల్ టు 4, జెడ్ ఈక్వల్ టు 4 ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్ అవుతుంది.
ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్స్ మొత్తం అనుకుంటున్నాం కాబట్టి ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1. ఓకేనా? కాబట్టి వాడు నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఎన్ని ఇచ్చినా సరే వాటిని మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ఫామ్లో రాసుకొని కాన్స్టెంట్ మ్యాట్రిక్స్, వేరియబుల్ మ్యాట్రిక్స్, రైట్ సైడ్ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ రాసిన తర్వాత ఈ ఏని బీని రెండింటిని కలిపితే వచ్చే మ్యాట్రిక్స్ని అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంట. దీనికి ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసి ఏబీ ర్యాంకు ఏ యొక్క ర్యాంకు ఫైండ్ అవుట్ చేసి రెండు ఈక్వల్గా ఉంటే కనుక కన్సిస్టెంట్ ఉంటుంది, ఈక్వల్గా లేకపోతే కనుక ఇన్కన్సిస్టెంట్ అవుతుంది. ఈక్వల్గా ఉంటే కనుక కన్సిస్టెంట్ అయితే కనుక సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ ఉంటే కనుక అది యూనిక్ సొల్యూషన్ ఉంటుందా, ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయో తెలియాలి అంటే కనుక ఏం తెలియాలి? ర్యాంకులు రెండు ఈక్వల్ అయ్యి నెంబర్ ఆఫ్ అన్నోన్స్కి ఈక్వల్ అయితే కనుక యూనిక్ సొల్యూషన్, నెంబర్ ఆఫ్ అన్నోన్స్ కంటే తక్కువగా ఉంటే కనుక ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్ వస్తాయి. ఆ సొల్యూషన్ రావాలి అంటే కనుక ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసిన తర్వాత లాస్ట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దాన్ని చేయాలి, ఈక్వేషన్స్ రాసి ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి కనుక మనకు కావాల్సినటువంటి సొల్యూషన్ వస్తుంది. ఓకేనా? అది ఎక్స్, వై, జెడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం. నెక్స్ట్ 6వ ప్రాబ్లం చూడండి. షో దట్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ ఇన్కన్సిస్టెంట్. గివెన్ ఈక్వేషన్స్ ఇన్కన్సిస్టెంట్ అని చెప్పాలి అంటే కనుక ర్యాంక్ ఆఫ్ ఏ, ర్యాంక్ ఆఫ్ ఏబీ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే రెండు నాట్ ఈక్వల్గా అని ప్రూవ్ చేయాలి. అంటే ర్యాంక్ ఆఫ్ ఏ, ర్యాంక్ ఆఫ్ ఏబీ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినగా ర్యాంకులు రెండు ఈక్వల్ కాకపోతే కనుక గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ ఏమైతే ఇన్కన్సిస్టెంట్ అయితే. ఇంకా మన ర్యాంక్ ఆఫ్ ఏబీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఏ మ్యాట్రిక్స్, బి మ్యాట్రిక్స్ కావాలి, ఏబీ మ్యాట్రిక్స్ రావాలి అంటే కనుక గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ని మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ఫామ్లో రాయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఈక్వేషన్ చూస్తే కనుక ఎక్స్ మైనస్ 4y ప్లస్ 7z ఈక్వల్ టు 14. నెక్స్ట్ వన్ 3x ప్లస్ 8y మైనస్ 2z ఈక్వల్ టు 13. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ 7x మైనస్ 8y ప్లస్ 26z ఈక్వల్ టు 5 ఉంది. సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఎన్ని ఉన్నా సరే దాని మొత్తాన్ని ఈక్వేషన్ 1గా అనుకొని దీనికి మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ఏమొస్తుందో రాసుకోవాలి. కాబట్టి మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ఆఫ్ 1 ఈజ్ ఇచ్చినటువంటి వాటికి మ్యాట్రిక్స్ ఈక్వేషన్ రాసి కనుక ఎక్స్, వై, జెడ్ కోఎఫిషియంట్లు ఆర్డర్ రాసి కనుక 1 మైనస్ 4 7. సెకండ్ ఈక్వేషన్లో ఎక్స్, వై, జెడ్ కోఎఫిషియంట్లు 3 8 మైనస్ 2. థర్డ్ ఈక్వేషన్లో 7 మైనస్ 8 మైనస్ 20 ఎక్స్ 7 మైనస్ 8 26 ఇంటూ వేరియబుల్స్ చూస్తే కనుక ఎక్స్, వై, జెడ్ కాలం మ్యాట్రిక్స్ రాసుకోవాలి. ఈక్వల్ టు రైట్ సైడ్ కాన్స్టెంట్లని కాలం మ్యాట్రిక్స్ రాసి కనుక 14 13 5 వస్తుంది. ఇది ఏ ఫామ్లో ఉందనుకోవాలి? ఏ ఎక్స్ ఈక్వల్ టు బి లాగా ఉంది అనుకుంటే కనుక ఏ యొక్క ర్యాంకు, ఏబి యొక్క ర్యాంకు, ఏ ర్యాంకు ఫైండ్ అవుట్ చేసి ఏబి ర్యాంకు రెండు వేరువేరుగా ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక సొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఏబీని ఒకేసారి రాసుకుంటే కనుక మనకి ఏబీ యొక్క ర్యాంకులు చెప్పొచ్చు. కాబట్టి అలా ఏబీని ఒకేసారి రాయటాన్ని ఏ మ్యాట్రిక్స్ అంటాం? అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటాం. ఈ అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఎలా వస్తుంది అంటే కనుక ఏని బీని రెండింటిని కలిపి ఒకే మ్యాట్రిక్స్ రాస్తే వచ్చేదని అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటాం. ఏలో ఉండేటువంటి ఎలిమెంట్స్ చూస్తే కనుక 1 మైనస్ 4 7, 3 8 మైనస్ 2. నెక్స్ట్ థర్డ్ రోలో 7 మైనస్ 8 26. పక్కన నెక్స్ట్ కాలం రాయాలి. బీలో ఉండే ఎలిమెంట్ చూస్తే కనుక 14 13 5 వస్తుంది. దీన్ని యూజ్ చేసుకుని మనం ర్యాంకు ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకా ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసి ర్యాంకు ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఫస్ట్ రోలో ఉండే ఫస్ట్ ఎలిమెంట్ బేస్ చేసుకొని కింద ఉండే వాల్యూస్ 0 చేసేసేయాలి. కాబట్టి సెకండ్ రోలో ఉండే వాల్యూ 0 కావాలి, థర్డ్ రోలో ఉండే వాల్యూ 0 కావాలి. కింద ఇంకొక రో ఉంటే కనుక అక్కడ ఉండే వాల్యూ కూడా 0 చేయాలి. కానీ కింద 2 రోస్ మాత్రం ఉన్నాయి కాబట్టి R2 దగ్గర 0 కావాలి, R3 దగ్గర 0 కావాలి. R2 దగ్గర వాల్యూ 0 కావాలి అంటే కనుక R2 రోని ఆపరేషన్ ఏం చేయాలి? R2 మైనస్ 3 R1. నెక్స్ట్ థర్డ్ రోలో ఉండే వాల్యూ 0 కావాలి అంటే కనుక థర్డ్ రో చేంజ్ అవుతుంది. R3 టెస్ట్ R3 మైనస్ 7 R1. పైన ఉండే నెంబర్ తోటి కింది రోని, కింద ఉండే నెంబర్ తోటి పై రోని మల్టిప్లై చేసి రెండు సేమ్ సైన్స్ ఉంటే మధ్యలో గుర్తు మైనస్, ఆపోజిట్ సైన్స్ ఉంటే కనుక మధ్యలో ప్లస్ చేస్తే వాల్యూ 0 అయిపోతుంది. ఫస్ట్ రో చేంజ్ అవ్వట్లేదు కాబట్టి ఫస్ట్ రో ఉండే ఎలిమెంట్స్ యాక్సిస్గా అవే ఉంటాయి. 1 మైనస్ 4 7 14 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ రో R2 మైనస్ 3 R1. 3 మైనస్ 3 ఇంటూ 1 3 మైనస్ 3 3 మైనస్ 3 వాల్యూ 0 వస్తుంది. నెక్స్ట్ తర్వాత ఎలిమెంట్ ఏమొస్తుంది? 8 మైనస్ 3 ఇంటూ మైనస్ 4 అంటే కనుక మైనస్ 12 ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 12 వస్తుంది. 8 ప్లస్ 12 అంటే కనుక వాల్యూ 20 అవుతుంది. నెక్స్ట్ తర్వాత వాల్యూ చూస్తే కనుక మైనస్ 2 మైనస్ 3 ఇంటూ 7 21 మైనస్ 2 మైనస్ 21 అంటే కనుక వాల్యూ మైనస్ 23 వస్తుంది. నెక్స్ట్ 13 మైనస్ 3 R1 3 ఇంటూ 14
42 వస్తుంది. 13 మైనస్ 42 అంటే కనుక వాల్యూ ఎంత వస్తుంది? -29 అవుతుంది. 13 మైనస్ 42 అంటే కనుక వాల్యూ ఎంత వస్తుంది? -29 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ రో మీద ఆపరేషన్ అప్లై చేస్తే కనుక R3 - 7 on 1 7 - 7 × 1 7 - 7 వాల్యూ 0 వస్తుంది. నెక్స్ట్ -8 -7 × -4 -28 ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి +28 28 - 8 అంటే కనుక వాల్యూ ఎంత వస్తుంది? 20 అవుతుంది. నెక్స్ట్ తర్వాత ఎలిమెంట్ చూస్తే కనుక R3 - 26 నెక్స్ట్ 7 R1 7 × 7 49 26 - 49 అంటే కనుక వాల్యూ ఎంత వస్తుంది? -23 వస్తుంది. నెక్స్ట్ తర్వాత ఎలిమెంట్ చూస్తే కనుక 5 నెక్స్ట్ 7 × R1 7 × R1 7 × R1లో 5 పైన ఉండే ఎలిమెంట్ చూస్తే కనుక 14 × 7 అంటే కనుక 98 5 - 98 అంటే వాల్యూ ఎంత వస్తుంది? -93 వస్తుంది. ఇది ఫస్ట్ రోలో ఉండేటువంటి ఫస్ట్ ఎలిమెంట్ బేస్ చేసుకొని కింద ఉండేటువంటి వాల్యూస్ అన్ని 0 చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి? సెకండ్ రోలో ఉండేటువంటి సెకండ్ ఎలిమెంట్ బేస్ చేసుకొని కింద ఉండే వాల్యూ 0 చేయాలి. సెకండ్ రోలో ఉండే సెకండ్ ఎలిమెంట్ వాల్యూ దాని కింద ఉండే థర్డ్ ఎలిమెంట్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి రెండు యొక్క సైన్ ఒకటే ఉంది కాబట్టి R3 - R2 చేసే వాల్యూ 0 అయిపోతుంది. ఫస్ట్ 2 రోస్ యొక్క ఎలిమెంట్స్ యాక్సెస్గా అవే ఉంటాయి. థర్డ్ రో మాత్రమే చేంజ్ అవుతుంది కాబట్టి థర్డ్ రోలో మాత్రమే ఆపరేషన్ అప్లై చేస్తున్నాం. R3 - R2 0 - 0 0 20 - 20 0 అవుతుంది. -23 -23 +23 కాబట్టి -23 +23 వాల్యూ 0 అవుతుంది. నెక్స్ట్ తర్వాత ఎలిమెంట్ చూస్తే కనుక R3లో -93 ఉంది. -R2లో దానిపైన -29 -+29 అవుతుంది. -93 +29 అంటే కనుక వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? -64కి ఈక్వల్ అవుతుంది. ఇది ఫస్ట్ రోలో ఉండే ఫస్ట్ ఎలిమెంట్ బేస్ చేసుకొని కింద ఉండే వాల్యూ 0 చేసాం. తర్వాత సెకండ్ రోలో ఉండేటువంటి సెకండ్ ఎలిమెంట్ బేస్ చేసుకొని దాని కింద ఉండే వాల్యూ 0 చేసాం. ఇది ఏబీ మ్యాట్రిక్స్ అయితే కనుక ఏబీ యొక్క ర్యాంక్ ఎంత వస్తుందో ఇమ్మీడియట్గా చెప్పవచ్చు. ఎలా చెప్పొచ్చు? ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ నాన్ జీరోస్ ఏదైతే ఉంటాయో అదే దాని యొక్క ర్యాంక్ అవుతుంది. కాబట్టి ఏబీలో నెంబర్ ఆఫ్ నాన్ జీరోస్ ఒక రోలో ఒక్క ఎలిమెంట్ 0 కాకపోయినా సరే దాన్ని నాన్ జీరో రో అంటాం. కాబట్టి నెంబర్ ఆఫ్ నాన్ జీరోస్ ఏబీలో ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏబీ యొక్క వాల్యూ 3 వస్తుంది. నెక్స్ట్ ఏ యొక్క ర్యాంక్ కూడా దీని నుంచే చెప్పొచ్చు. ఏ ర్యాంకు రావాలి అంటే కనుక లాస్ట్ కాలం తీసేస్తే కనుక రిమైనింగ్ మ్యాట్రిక్స్ మొత్తం ఏమవుతుంది? ఏ మ్యాట్రిక్స్ అవుతుంది. ఈ రిమైనింగ్ మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ నాన్ జీరోస్ ఎన్ని కనిపిస్తున్నాయి? 2 మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఏలో లాస్ట్ రోలో ఉండే ఎలిమెంట్స్ అన్ని జీరోస్. ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఏబీలో 3 ఉన్నాయి కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏబీ యొక్క వాల్యూ 3 అవుతుంది. ఇంతవరకు క్లోజ్ చేస్తే కనుక మనకి ఏ మ్యాట్రిక్స్ అవుతుంది? లాస్ట్ కాలం క్లోజ్ చేస్తే కనుక ఏ మ్యాట్రిక్స్ అవుతుంది? ఏలో నెంబర్ ఆఫ్ నాన్ జీరోస్ 2 ఉన్నాయి కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏ యొక్క వాల్యూ 2 అవుతుంది. కాబట్టి ఏబీ యొక్క ర్యాంకు ఏ యొక్క ర్యాంకు రెండు నాట్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఏమంటాం? ఇన్కన్సిస్టెంట్ అయితే కనుక సొల్యూషన్ ఉండదు. ఇది ఏంటిది? ఇన్కన్సిస్టెంట్లో మనకి ప్రాబ్లం. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 7th ప్రాబ్లం. ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ లాంబ్డా ద ఈక్వేషన్స్ x + y + z = 1, x + 2y + 4z = లాంబ్డా, x + 4y + 10z = λ² have solution. Solve them completely in each case. లాంబ్డా యొక్క ఏ వాల్యూకి గివెన్ ఈక్వేషన్ సొల్యూషన్ ఉంటో ఫైండ్ అవుట్ చేయాలి. లాంబ్డాకి ఎన్ని వాల్యూస్ వస్తాయో ప్రతి కేసులో మనకి సొల్యూషన్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయండి. ప్రాబ్లం మనకి బాగా ఇంపార్టెంట్. ఓకేనా? ఇంకా ఎలా చేయాలో జాగ్రత్తగా చూడండి. గివెన్ ఈక్వేషన్స్ ఏమున్నాయి? x + y + z = 1 ఉంది. x + 2y + 4z = లాంబ్డా ఉంది. థర్డ్ ఈక్వేషన్ x + 4y + 10z = λ² ఉంది. ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ ఎన్ని ఉన్నా సరే వాటికి మ్యాట్రిక్స్ ఈక్వేషన్ రాసుకోవాలి. కాబట్టి మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ఆఫ్ 1 ఈజ్ గివెన్ ఈక్వేషన్స్కి మ్యాట్రిక్స్ ఈక్వేషన్ రాసి కనుక ఫస్ట్ రోలో 1 1 1 వస్తుంది. సెకండ్ రోలో 1 2 4, థర్డ్ రోలో 1 4 10 వస్తుంది.
పక్కన ఇంటూ వేరియబుల్ మ్యాట్రిక్స్ ఎక్స్ వై జెడ్ వస్తుంది ఈక్వల్ టు రైట్ సైడ్ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ 1 లాంబ్డా లాంబ్డా స్క్వేర్ అవుతుంది. ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉందనుకోవాలి, ఏ ఎక్స్ ఈక్వల్ టు బి లాగా ఉంది అనుకుంటే కనుక మన ఏ ర్యాంకు ఏబి ర్యాంకు ఫైండ్ అవుట్ చేసే గివెన్ ఈక్వేషన్ సొల్యూషన్ ఉంటుందో లేదో తెలుస్తుంది. కాబట్టి ఏకి ఏబికి ర్యాంకు ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక ఏ మ్యాట్రిక్స్ని కన్సిడర్ చేయాలి, ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ని కన్సిడర్ చేయాలి. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఎలా వస్తుంది, ఏని బిని రెండింటిని కలిపి ఒకే మ్యాట్రిక్స్లో రాసుకోవాలి. ఏలో ఉండే ఎలిమెంట్స్ చూస్తే కనుక 1 1 1 1 2 4 1 4 10 ఉంది. దీని పక్కనే మనం బీలో ఉండే ఎలిమెంట్స్ రాసుకోవాలి. బీలో ఉండే ఎలిమెంట్స్ 1 లాంబ్డా లాంబ్డా స్క్వేర్ ఉంది. ఫస్ట్ రోలో ఉండే ఫస్ట్ ఎలిమెంట్ బేస్ చేసుకుని కింద ఉండేటువంటి ఎలిమెంట్స్ 0 చేయాలి. సెకండ్ రోలో ఉండే వాల్యూ 0 కావాలి, థర్డ్ రోలో ఉండే వాల్యూ 0 కావాలి. సెకండ్ రోలో ఉండే వాల్యూ 0 కావాలి అంటే కనుక R2 టెన్స్ R2 మైనస్ R1 చేయాలి. సెకండ్ రోలో ఉండే వాల్యూ 0 కావాలి, థర్డ్ రోలో ఉండే వాల్యూ 0 కావాలి. సెకండ్ రోలో ఉండే వాల్యూ 0 కావాలి అంటే కనుక R1 ఉండే వాల్యూ 0 చేసుకొని 0 చేయాలి. కాబట్టి R2 టెన్స్ R2 మైనస్ R1 చేస్తే 0 అయిపోతుంది. థర్డ్ రోలో ఉండే వాల్యూ 0 కావాలి అంటే కనుక R3 టెన్స్ R3 మైనస్ R1. ఫస్ట్ రో చేంజ్ కాదు కాబట్టి ఫస్ట్ రో ఉండే వాల్యూస్ అయ్యి ఉంటాయి. 1 1 1 1 వస్తుంది. R2 మైనస్ R1 R2 మైనస్ R1 చేస్తే 1 మైనస్ 1 0 2 మైనస్ 1 1 4 మైనస్ 1 3 లాంబ్డా మైనస్ 1. R3 మైనస్ R1 చేస్తే కనుక 1 మైనస్ 1 0 4 మైనస్ 1 3 10 మైనస్ 1 9 లాంబ్డా స్క్వేర్ మైనస్ 1 వస్తుంది. ఫస్ట్ రోలో ఉండే ఫస్ట్ ఎలిమెంట్ బేస్ చేసుకుని కింద ఉండే వాల్యూ 0 చేసాం. నెక్స్ట్ స్టెప్ ఏది చేయాలి, సెకండ్ రోలో ఉండే సెకండ్ ఎలిమెంట్ బేస్ చేసుకుని థర్డ్ రోలో ఉండే వాల్యూ 0 కావాలి. R3 లో ఉండే వాల్యూ 0 కావాలంటే కనుక R3 చేంజ్ అవుతుంది. పైన ఉన్న నెంబర్ తోటి R3 మల్టిప్లై చేయాలి, కింద ఉన్న నెంబర్ తోటి R2 ని మల్టిప్లై చేసి రెండు సేమ్ సైజ్ కాబట్టి మధ్యలో గుర్తు మైనస్ వస్తుంది. ఫస్ట్ రో సెకండ్ రో చేంజ్ కాదు కాబట్టి 1 1 1 వస్తుంది. సెకండ్ రో ఉండే వాల్యూస్ 0 1 3 లాంబ్డా మైనస్ 1. R3 minus 3 odd 0 minus 3 into 0 0 3 minus 3 into 1 3 minus 3 3 minus 3 0 9 minus 3 into 3 9 minus 9 9 minus 9 into 0. Next lambda square చూడండి R3 minus 3 into lambda minus 1 minus 3 into lambda minus 3 lambda minus 3 into minus 1 plus 3 వస్తుంది. అంటే lambda square minus 3 lambda plus 3 minus 1 అంటే ఎంత వస్తుంది వాల్యూ plus 2 వస్తుంది. ఇది ఫస్ట్ రో ఉండేటువంటి ఫస్ట్ ఎలిమెంట్ బేస్ చేసుకొని కింద ఉండేటువంటి వాల్యూ 0 చేసాం. నెక్స్ట్ సెకండ్ రో ఉండేటువంటి సెకండ్ ఎలిమెంట్ బేస్ చేసుకొని దాని కింద ఉండేటువంటి వాల్యూ కూడా 0 చేసేసాం. ఓకేనా. నెక్స్ట్ ఏం చేయాలి, ర్యాంక్ ఆఫ్ ఏ ర్యాంక్ ఆఫ్ ఏబి ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక ఇంతవరకు చూస్తే కనుక ఏ యొక్క ర్యాంక్ 2 అవుతుంది, ఏబి యొక్క ర్యాంక్ ఎంత వస్తుంది 3 వస్తుంది. కానీ సొల్యూషన్ ఉంటుందా, సొల్యూషన్ ఉండదు. సొల్యూషన్ ఉండాలి అంటే కనుక ర్యాంక్ ఆఫ్ ఏ వాల్యూ ర్యాంక్ ఆఫ్ ఏబి యొక్క వాల్యూస్ రెండు ఈక్వల్ గా ఉండాలి. ఏ యొక్క ర్యాంక్ దేనికి ఈక్వల్ ఉంది 2 కి ఈక్వల్ ఉంది. బట్ ఏబి యొక్క ర్యాంక్ ఒక 2 కి ఈక్వల్ కావాలంటే కనుక ఈ కొండ వాల్యూ ఏమైపోవాలి 0 అయిపోవాలి. బట్ సొల్యూషన్ ఉండాలి అంటే కనుక if lambda square minus 3 lambda plus 2 equal to 0 అయితే కనుక then rank of a equal to rank of ab అవుతుంది. lambda square minus 3 lambda plus 2 యొక్క వాల్యూ 0 అయితే కనుక rank of a equal to rank of ab అవుతుంది. అప్పుడు ఈక్వేషన్ 1 ఏమవుతుంది, ఈక్వేషన్ 1 is ఏమవుతుంది కన్సిస్టెంట్ అవుతుంది. కన్సిస్టెంట్ అయింది అంటే కనుక గివెన్ ఈక్వేషన్ కి ఏముంటుంది సొల్యూషన్ ఉంటుంది. ఓకేనా. ర్యాంక్ ఆఫ్ ఏ ర్యాంక్ ఆఫ్ ఏబి అయితే కన్సిస్టెంట్ అవుతుంది. కన్సిస్టెంట్ అయితే కనుక సొల్యూషన్. వాడి కన్సిస్టెంట్ కావాలి అంటే కనుక ర్యాంక్ ఆఫ్ ఏ ర్యాంక్ ఆఫ్ ఏబి ఈక్వల్ కావాలి. ఈ రెండు ఈక్వల్ కావాలి అంటే కనుక ఈక్వల్ టు వాల్యూ కంపల్సరీ కావాలి, ఈక్వల్ టు 0 కావాలి. వాడి ఈక్వల్ టు వాల్యూ ఈక్వల్ టు 0 చేస్తే కనుక లాంబ్డా స్క్వేర్ మైనస్ 3 లాంబ్డా ప్లస్ 2 ఈక్వల్ టు 0 చేస్తే కనుక దాని నుంచి లాంబ్డా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 2 into 1 2 2 ని 1 యాడ్ చేస్తే 3 వస్తుంది. ఇక్కడ 3 ముందు మైనస్ ఉంది కాబట్టి లాంబ్డా స్క్వేర్ మైనస్ 2 లాంబ్డా మైనస్ లాంబ్డా ప్లస్ 2 ఈక్వల్ టు 0 రాస్తే కనుక లాంబ్డా ఇంటూ లాంబ్డా మైనస్ 2 మైనస్ 1 ని కామన్ తీస్తే కనుక లాంబ్డా మైనస్ 2 ఈక్వల్ టు 0. లాంబ్డా మైనస్ 2 ని కామన్ తీస్తే కనుక లాంబ్డా మైనస్ 1 ఇంటూ లాంబ్డా మైనస్ 2 ఈక్వల్ టు 0. ఇక్కడ దయచేసి లాంబ్డా యొక్క వాల్యూ ఎంత వస్తుంది 1, 2 అవుతుంది. లాంబ్డా వాల్యూ 1 అయినా గివెన్ ఈక్వేషన్ సొల్యూషన్ ఉంటుంది.
లాంబ్డా వాల్యూ 2 అయినా సరే గివెన్ ఈక్వేషన్ కి సొల్యూషన్ ఉంటుంది. కాబట్టి కేస్ 1 లో లాంబ్డా ఈక్వల్ టు 1 తీసుకుంటే గనుక గివెన్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ ఎలా ఉంటుందో ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసిన తర్వాత లాస్ట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో అందులో లాంబ్డా ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసి గనుక ఫస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ 1 1 1 వస్తుంది, సెకండ్ లో ఉన్న ఎలిమెంట్స్ 0 1 3 వస్తుంది. లాంబ్డా వాల్యూ 1 1 - 1 అంటే వాల్యూ 0 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ లో చూస్తే గనుక 0 0 0 లాంబ్డా ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 - 3 + 3 - 3 అంటే వాల్యూ అవుతుంది 0 అవుతుంది. లాంబ్డా ఈక్వల్ టు 1 అయితే గివెన్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో ర్యాంక్ ఆఫ్ ఏ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ర్యాంక్ ఆఫ్ ఏబి యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ర్యాంక్ ఆఫ్ ఏ యొక్క వాల్యూ ఇంతవరకు ఏ యొక్క ర్యాంక్ అవుతుంది, మొత్తం ఏబి యొక్క ర్యాంక్ అవుతుంది. నెంబర్ ఆఫ్ నాన్ జీరోస్ ఇన్ ఏ లో 2 ఉన్నాయి, నెంబర్ ఆఫ్ నాన్ జీరోస్ ఇన్ ఏబి లో 2 ఉన్నాయి. ర్యాంక్ రెండు ఏమవుతున్నాయి, ఈక్వల్ అవుతున్నాయి. ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి అవుతుంది. దీనికి ఎప్పుడు అవుతుంది, ఈక్వల్ టు 2 అవుతుంది. కానీ నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఎలా ఉంది, తక్కువగా ఉంది. నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. కానీ మనకు ర్యాంక్ ఎంత వస్తుంది, 2 వస్తుంది. కాబట్టి 2 అనేది లెస్ దెన్ 3 ఉంది. 2 లెస్ దెన్ ర్యాంక్ ఈక్వల్ అయ్యి నెంబర్ ఆఫ్ అన్నోన్స్ తక్కువగా ఉంది అంటే కనుక ఈక్వేషన్ 1 హ్యాస్ ఏ సొల్యూషన్ ఉంటుంది, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్ ఉంటుంది. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. ఆ సొల్యూషన్ ఏంటో తెలియాలి అంటే కనుక గివెన్ ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసిన తర్వాత లాస్ట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దాన్ని చేరాసుకొని మనం ఈక్వేషన్స్ రాసుకొని x వాల్యూ y వాల్యూ z వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకా ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసిన తర్వాత లాస్ట్ మ్యాట్రిక్స్ చూస్తే కనుక ఇది ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ లో x y z కోఎఫిషియంట్ 1 ఉన్నాయి కాబట్టి x + y + z = 1. సెకండ్ ఈక్వేషన్ లో x కోఎఫిషియంట్ 0, y కోఎఫిషియంట్ 1 ఉంది, z కోఎఫిషియంట్ 3 ఉంది. ఈక్వల్ టు రైట్ సైడ్ కాన్స్టెంట్ 0 కాబట్టి y + 3z = 0. ఇంకేం లేవు. మనకి ఈక్వేషన్స్ 2 ఉన్నాయి, 3 అన్నోన్స్ ఉన్నాయి కాబట్టి x y z వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం. x y z వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక ఏదో ఒకటి కాన్స్టెంట్ అనుకోవాలి. కాబట్టి పుట్ z = k అనుకుంటే కనుక x వాల్యూ y వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. z = k ని సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసి కనుక y + 3k = 0 వస్తుంది. దీని నుంచి y - 3k = 0. ఫస్ట్ ఈక్వేషన్ x + y + z = 0. x + y వాల్యూ -3k ఉంది ప్లస్ z యొక్క వాల్యూ k ఉంది ఈక్వల్ టు 1. -3k + k అంటే కనుక -2k = 1. therefore x ఏమొస్తుంది 1 + 2k వస్తుంది. therefore x 1 + 2k, y ఏముంది -3k ఉంది, z ఏమొస్తుంది k అనేది గివెన్ ఈక్వేషన్ లో k వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఒక సొల్యూషన్, k 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకో సొల్యూషన్, k 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకో సొల్యూషన్. అంటే k వాల్యూ మారుస్తూ పోతే గనక మనకి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ వస్తాయి. ఓకేనా. లాంబ్డా = 1 అయినప్పుడు సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసాం. ఈసారి లాంబ్డా యొక్క వాల్యూ ఇంకొక వాల్యూ ఉంది. ఈచ్ కేస్ లో మనకి సొల్యూషన్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఈసారి లాంబ్డా = 2 అనుకుంటే గనక సొల్యూషన్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసిన తర్వాత లాస్ట్ మ్యాట్రిక్స్ లో లాంబ్డా వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేసి గనక ఫస్ట్ రో లో అన్ని 1 ఉన్నాయి, సెకండ్ రో 0 1 3, లాంబ్డా -1 లాంబ్డా వాల్యూ 2 2 - 1 అంటే 1 వస్తుంది. థర్డ్ రో చూస్తే గనక 0 0 0 లాస్ట్ రో ఉండే వాల్యూ 0 అయిపోతుంది. ఇప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏ యొక్క వాల్యూ 2, ర్యాంక్ ఆఫ్ ఏబి యొక్క వాల్యూ 2, నెంబర్ ఆఫ్ అన్నోన్స్ తక్కువగా ఉంది కాబట్టి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్ వస్తుంది. ఆ సొల్యూషన్ రావాలి అంటే గనక ఏం రాసుకోవాలి, మన ఈక్వేషన్స్ రాసుకోవాలి. ఫస్ట్ ఈక్వేషన్ వస్తుంది x + y + z = 1 వస్తుంది. సెకండ్ ఈక్వేషన్ y + 3z = 1 వస్తుంది. ఇంకా థర్డ్ ఈక్వేషన్ అన్ని 0 ఉన్నాయి కాబట్టి థర్డ్ ఈక్వేషన్ రాదు. నెంబర్ ఆఫ్ అన్నోన్స్ 3 ఉన్నాయి, మనకి ఈక్వేషన్స్ 2 మాత్రమే ఉన్నాయి కాబట్టి సొల్యూషన్ రావాలి అంటే గనక ఏదో ఒకటి కాన్స్టెంట్ అనుకోవాలి. ఆల్రెడీ z = k అనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ దాంట్లో ఈసారి అన్నోన్ ని చేంజ్ చేసి గనక లైట్ z = t అనుకుంటే గనక x వాల్యూ y వాల్యూ వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ ఈక్వేషన్ లో z దగ్గర t సబ్స్టిట్యూట్ చేసి గనక y + 3t = 1 వస్తుంది. దీని నుంచి y ఏమొస్తుంది 1 - 3t వస్తుంది. ఇంకా x వాల్యూ రావాలంటే గనక ఫస్ట్ ఈక్వేషన్ లో x + y యొక్క వాల్యూ 1 - 3t ఉంది ప్లస్ z యొక్క వాల్యూ t అనుకుంటున్నాం ప్లస్ t = రైట్ సైడ్ 1 ఉంది. x + 1 - 3t + t అంటే గనక -2t = 1. therefore x = 1 + 2t - 1 + 1 - 1 క్యాన్సిల్ అయిపోతే గనక x ఏమొస్తుంది 2t వస్తుంది. అంటే therefore x = 2t, y యొక్క వాల్యూ 1 - 3t, z = t is the ఏమవుతుంది
సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 అవుతుంది. ఇందులో t వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ వస్తూ ఉంటాయి. t = 1, t = 2, t = 3 సబ్స్టిట్యూట్ చేసి వెళ్ళిపోతే కనుక ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ వస్తాయి. అదే గివెన్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అవుతుంది. ఓకేనా? జాగ్రత్తగా చూడండి. లాంబ్డా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. లాంబ్డా వాల్యూ ఎందుకు కనుక్కోవాలి? ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసిన AB మీద A యొక్క ర్యాంకు AB యొక్క ర్యాంకు మనకు కనిపిస్తా ఉంటాయి. A యొక్క ర్యాంకు 2 వస్తుంది, AB యొక్క ర్యాంకు 3 వస్తుంది. సొల్యూషన్ ఉండదు. మన సొల్యూషన్ ఉండాలి అంటే కనుక ఈక్వల్ వాల్యూ అయిపోవాలి, 0 అయిపోతే కనుక అప్పుడు ర్యాంకులు ఈక్వల్ గా ఉంటే సొల్యూషన్ వస్తుంది. ఆ ఈక్వల్ వాల్యూ ఈక్వల్ టు 0 చేసి లాంబ్డా వాల్యూ ఫైండ్ అవుట్ చేసి గివెన్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకు ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటున్నాయి? ర్యాంక్ ఆఫ్ A వాల్యూ 2 వస్తుంది, ర్యాంక్ ఆఫ్ AB వాల్యూ 2 వస్తుంది. ర్యాంక్ రెండు ఈక్వల్ గా ఉంటుంది. ఆ నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఎన్ని ఉన్నాయి? x y z 3 అన్నోన్స్ ఉన్నాయి. ఆ నెంబర్ ఆఫ్ అన్నోన్స్ అంటే ర్యాంక్ తక్కువగా ఉంటే కనుక గివెన్ ఈక్వేషన్ కి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్ ఉంటుంది. వాడు ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ మాత్రమే వస్తుంది. వేరియబుల్స్ 3 ఉన్నాయి కాబట్టి ఒకటి అన్నోన్ ఏదో ఒకటి పారామీటర్ అనుకుంటే రిమైనింగ్ యొక్క సొల్యూషన్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ దానిలో z = k అనుకున్నాం, తర్వాత z = t అనుకొని x వాల్యూ y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అది ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా?